వాలంటీర్లు ఎన్నికల నియమావళిని నిబంధనల్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. యథేచ్ఛగా అధికార వైసీపీ నేతల ప్రచార కార్యక్రమాల్లో తిరుగుతున్న పరిస్థితి. ఇక వాలంటీర్లతో పాటు ఫీల్డ్ ఆఫీసర్లు కావచ్చు, రేషన్ షాపుల డీలర్లు, మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న సిబ్బందిది కూడా ఇదే తంతుగా కనిపిస్తా ఉంది. అధికార పార్టీ నేతల కార్యక్రమాల్లో కాలర్ ఎగరేసుకుంటూ తిరుగుతున్నా పోలీసులు చూసి చూడనట్లే వ్యవహరిస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి కొత్త చెరువులో నిర్వహించిన ప్రచారంలో గోరంటపల్లి గ్రామ వాలంటీర్ హర్షద్, బీసీ కాలనీకి చెందిన సాయి ప్రకాష్ లు హద్దు మీరి మరి వైసీపీ కార్యకర్తలతో కలిసి చిందులేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న విషయాన్ని సైతం పట్టించుకోలేదు. అదేవిధంగా ఓబులదేవి చెరువు మండలం టీకుంటపల్లి గ్రామానికి చెందిన వాలంటీర్ అద్దెప్ప, ఫీల్డ్ అసిస్టెంట్ రామకృష్ణ కూడా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బరి తెగించి మరీ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఒకవైపు ఈసీ కొరడా జులిపిస్తున్నా ఏమాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు కూడా వినిపిస్తా ఉన్నాయి. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, ఎక్కడికక్కడ ఇటు వాలంటీర్లు కావచ్చు, లేదంటే ఇటు రేషన్ షాపు నిర్వహిస్తున్నటువంటి, అంటే ఆ షాపు ఏదైతే వెహికల్ వెంబడి వెళ్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, ఆఫీసర్లు కావచ్చు, దానికి సంబంధించి అట్లాగే మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న వ్యక్తులు పూర్తిగా కూడా అధికార పార్టీ వైసీపీకే పనిచేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈసీ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ముందుకెళ్తున్న పరిస్థితులు, అప్డేట్స్ ఏంటి? వైసీపీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేయడంలో వాలంటీర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లతో పాటు మద్యం దుకాణాల్లో పనిచేస్తున్నారు, పోటీ పడుతున్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనలు కాదు, ఎన్నికల కమిషన్ సంబంధించి ఎలాంటి ఆదేశాలు జారీ చేసినా ఆదేశాలు ఏవి కూడా తమకు పట్టనట్లు కూడా ఆంధ్రప్రదేశ్ లో వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే వాలంటీర్లతో పాటు ఫీల్డ్ అసిస్టెంట్లు, స్టోర్ డీలర్లు, ఇతర ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేస్తున్నారు. ఎన్నికలకు దూరంగా ఉండాలంటూ ఎన్నికల కమిషన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఏ ఒక్కరు కూడా పట్టించుకోవడం లేదు. యథేచ్ఛగా వైసీపీ అభ్యర్థులతో కలిసి ప్రచారాల్లో పాల్గొంటున్నారు, ఓటర్లను ప్రభావితం చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు రావాలంటే ఖచ్చితంగా వైసీపీకి ఓటు వేయాలంటూ కూడా నేరుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఎన్నికల వైసీపీకి సంబంధించిన అభ్యర్థులతో కలిసి ప్రచారాల్లో పాల్గొంటున్నప్పుడు కూడా వారిపై చర్యలు తీసుకోవడంలో వెనకాడటంతోనే ప్రతి ఒక్కరు కూడా ఈ తరహాలో వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో యథేచ్ఛగా ఎన్నికల కమిషన్ నిబంధనలను బేఖాతరు చేసి వాలంటీర్లతో పాటు ఫీల్డ్ అసిస్టెంట్లు, మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న వారు, స్టోర్ డీలర్లు తో పాటు ఇతర ప్రభుత్వ వైసీపీ ప్రభుత్వంలో ఇతర కాంట్రాక్ట్ ఉద్యోగాల్లో పనిచేసిన వారు కూడా ఇదే తరహాలో వ్యవహరిస్తున్నారు. నేరుగా వైసీపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్నారు. ప్రచారం చేయడం కాదు, ఆ గ్రామాల్లోకి వెళ్లి ఈ పలానా గ్రామంలో కీలకంగా ఉన్నారు, వైసీపీకి చెందిన వారు కీలకంగా ఉన్నారంటూ ప్రచారం చేయడంతో పాటు టీడీపీకి చెందిన సానుభూతి పరులు ఎవరున్నారు, టీడీపీకి ఎవరైతే ఓట్లేస్తారో వాళ్ళ ఇళ్ల వద్దకు వెళ్లి వారిని ప్రభావితం చేయడంతో పాటు ప్రభుత్వ పథకాలు మీకు రావాలంటే ఖచ్చితంగా వైసీపీకి అనుకూలంగా వ్యవహరించాలంటూ కూడా తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నట్లు కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ కూడా ఏ ఒక్కరిపై చర్య తీసుకోకపోవడంతోనే ఈ తరహా ఘటనలు జరుగుతున్నాయంటూ కూడా ఇప్పటికే ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై ఫిర్యాదు చేసినప్పటికీ ఎన్నికల కమిషన్ నుంచి చర్యలు తీసుకోవడం లేదు. దీంతో వాలంటీర్లు మరింతగా చెలరేగిపోతున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే తాము వాలంటీర్లుగా లేము, రాజీనామా చేశామంటూ ఎదురుదాడికి దిగుతున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. పవన్, రైట్, థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.